సాధారణంగా 80 ఏళ్లు దాటిన తర్వాత చాలామంది వృద్ధులు మంచానికే పరిమితం అవుతుంటారు. ఒకవేళ ఆరోగ్యం సహకరించినా ఇతరుల కోసం తమ ప్రాణాలను రిస్కులో పెట్టడానికి ఎవరూ సాహసించరు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో 91 ఏళ్ల ఒక తాత సామాజిక సేవ కోసం ఏకంగా తన ప్రాణాలనే పణంగా పెట్టారు. వేల అడుగుల ఎత్తు నుంచి ఆకాశం నుంచి కిందకు దూకుతూ స్కై డైవ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. బ్రిటన్లోని సర్రీ కౌంటీ క్రేన్లీ గ్రామానికి చెందిన 91 ఏళ్ల అలాన్ స్టిల్ అనే వృద్ధుడికి సేవాభావం చాలా ఎక్కువ. తన గ్రామంలోని వృద్ధుల సంక్షేమం కోసం పాటుపడే ఒక కమ్యూనిటీ సెంటర్కు ఆర్థిక సాయం చేయడం కోసమే ఆయన ఈ వయసులో ఇంతటి ప్రమాదకరమైన సవాల్ను స్వీకరించారు. గ్రామంలోని వృద్ధుల కోసం వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహించే రోలీస్ కమ్యూనిటీ సెంటర్ కోసం ఫండ్ రైజింగ్ చేయాలని అలాన్ భావించారు. ఈ క్రమంలోనే గత నెలలో ఆయన విమానంలో వేలాడుగుల ఎత్తుకు వెళ్లి అక్కడి నుంచి గాల్లోకి దూకేశారు. ఈ అద్భుతమైన స్కై డైవ్ సాహసం ద్వారా ఆయన ఏకంగా $5,000 పైగా, అంటే మన భారత కరెన్సీలో సుమారు $4,76,000 కంటే ఎక్కువ విరాళాలను సేకరించారు. అయితే ఈ కష్టపడి సేకరించిన భారీ డబ్బు నుండి అలాన్ $1 కూడా తన సొంతానికి తీసుకోలేదు. మొత్తాన్ని ఆ కమ్యూనిటీ సెంటర్కే విరాళంగా అందజేసి తన పెద్ద మనసును చాటుకున్నారు. విమానం నుంచి కిందకు పడిపోతున్న ఆ క్షణాలను తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని, ఆ అనుభవం తనకు అత్యంత థ్రిల్లింగ్గా అనిపించిందని అలాన్ ఎంతో ఉత్సాహంగా చెప్పారు. 91 ఏళ్ల వయసులో ఈ అరుదైన ఘనత సాధించిన అలాన్ స్టిల్ ఇంతటితో ఆగిపోవాలని అనుకోవడం లేదు. ఈ స్కై డైవింగ్ ఇచ్చిన జోష్తో ఆయన తన తదుపరి సాహసానికి ఇప్పుడే ప్లాన్ చేసుకుంటున్నారు. బ్రిటన్లోని వేల్స్ ప్రాంతంలో గంటకు ఏకంగా 160.9 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లే అత్యంత వేగవంతమైన జిప్లైన్ రైడ్ను పూర్తి చేయడమే తన తదుపరి లక్ష్యమని ఆయన ప్రకటించారు. వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమేనని నిరూపిస్తున్న ఈ సూపర్ తాత ఆవిష్కరణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల మనసులు గెలుచుకుంటోంది. సోషల్ మీడియా యూజర్లు ఈ పెద్దాయన చేసిన సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ వయసులోనూ ఇలా సాహసాలు చేస్తున్నారంటే గొప్ప విషయం అంటున్నారు. అది కూడా ఇతరుల సాయంతో రిస్క్ చేస్తున్నారంటే ఆయనది ఎంత గొప్ప మనసో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.